ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. పాతనక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో రెడ్డి కమ్యూనిటీతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పెందుర్తి ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అన్ని కమ్యూనిటీలకి సమాన ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని తాను నడిపిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి కానీ మరి ఇతర కమ్యూనిటీకి కానీ సమాన ప్రాధాన్యత ఇచ్చి నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అంతటి మహానుభావుణ్ణి మళ్లీ మనం చూడలేమని, అందు గురించి మనం ఐక్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పిలక రామ్మోహన్ రెడ్డి, నోకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ మినిట్ వరకు కూడా విద్యుత్ అయినంత వరకు కూడా నా గురించి బీఫామ్ పంపించి ఎంపీగా పోటీ చేయాలి అని నాకు పంపించి నా గురించి ఆఖరి నిమిషం వరకు కూడా వెయిట్ చేసిన వ్యక్తి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని కారణాల వల్ల యాక్చువల్ గా చెప్పాలంటే 2014లో అనేది పార్టీలో రావాలి. మరి ఆ పెద్దల పేరు చెప్పకూడదు. ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి అది చెప్పకూడదు, నేను రాకూడదు అనే ఉద్దేశంతో అదే ఒకటే కోరుకుంటున్నాం. మళ్ళీ ఆ మెగా ఇంపార్టెన్స్ పోతుంది అని చెప్పేసి మా తండ్రి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రోజులు 4 నెలలు నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. మరి ఒక రోజున ఆయనే పిలిచి నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోతున్న అందరూ అనౌన్స్ చేస్తున్నానని చెప్పి వెస్ట్ నియోజకవర్గంలో అని చెప్పి ఇక్కడ నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన తప్పకుండా వెళ్ళాలన్నప్పుడు నేను ఆయన మాడి పూర్తిలేను, ముఖ్యంగా పూర్తిలేను. ఆయనకి ఇమీడియట్ గా రావడం, మరి ఆయన మాట ఇచ్చాను కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు. మీ మధ్య నుండి ఏ విధంగా నేను ప్రజల మధ్య నుండి ఏ విధంగా నేను సర్వీస్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు. ఈరోజు మరి కొన్ని కారణాలను నిలబడ్డారు ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. మరి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన నన్ను రమ్మడం, మరి 151 సీట్లు ఉన్నప్పుడు కూడా నువ్వు రావాలి, పార్టీలో ఉండాలి అని నాకు చెప్పి పార్టీలో ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది. సార్ నేను ఎటువంటి పద్ధతిలో కూడా పూర్తి చేయకూడదు అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల నాన్నగారిని మరణం పెట్టడం వల్ల పోటీ చేశాను. మరి ఇప్పుడైతే నేను పోటీ చేయకూడదు అనుకుంటున్నాను. దయచేసి ఈ 5 సంవత్సరాలైనా నేను పార్టీ సర్వీస్ చేసి కావాలంటే ఎప్పుడైనా అవసరం ఉంటే 2029లో మళ్ళీ మీరు అప్పటికి అవసరం ఉంటుంది. ఎంత దగ్గరగా ఉందో ప్రజలకి ఎంత అవసరం అంటే అవసరం మేరకు ఎంత చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ప్రతి పథకం కూడా ఆ విధంగా డిజైన్ చేశారు. మరి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉందన్నా, ఈ రోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ కి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసుకుంటే పోల్చుకుంటే 600 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. అంటే అవాస్తవాలు. దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడి ప్రతి పథకం కూడా ప్రజలకి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే మంచి అభిప్రాయం లేదు. ఈ రోజు అవాస్తవాలన్నీ కూడా ప్రజలకి నమ్మి మీటింగ్స్ ఉన్నాయండి. రేపు రానున్న అంటే మీ అందరికీ తెలుసు, రేపు వచ్చే ఎలక్షన్ లో 2013వ తారీఖున జరిగే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది, ఎన్నాళ్ళు కూడా మనం కష్టపడ్డాం. ప్రతి రోజు కూడా మనం నిశ్చితంగా ప్రజల్లో ఉన్నాం. ప్రజల నుండి ప్రజల మధ్య నుండి ప్రజలు కష్టాలు తెలుసుకొని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళి మనం ఓటాడగలుగుతున్నాం. ఓటు కూడా అడగలేదు ఏమన్నా బాగున్నామనంటే వాళ్ళంతా వాళ్ళే ఎక్కువగా పెరగడం ఎంత చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే చాలా సంతోషంగా తీసుకుంటారు. ఈ రోజు ఒకటే నేను చెప్తున్నానమ్మా,
మీరు ఒక సైనికుల్లా పనిచేయాలి. అన్న చెప్పినట్టు, గురుమూర్తి చెప్పినట్టు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రెడ్డి కమ్యూనిటీ ఒకటే ఉండేది కాదు. అన్న చెప్పినట్టు ప్రతి కమ్యూనిటీ మనకు కావాలి. మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితోని ప్రతి ఒక్కరు కూడా 100 ఓట్ల పైన మీరు అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి అందరూ తీసుకోవాలని చెప్పి మీరు గర్వంగా ఫీల్ అవ్వలేము. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఒక 7 months 8 months బ్యాక్ 50 సంవత్సరాలకి పెన్షన్ 4,000 చేస్తాడు ఇచ్చేసారు. మరి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి 1500 ఇస్తున్నాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏది అక్కడ కట్అప్ చేయాలంటే అవాస్తవాలకి ఎంత దగ్గరగా ఉందో మేనిఫెస్టో అన్నది మీరు అందరూ తెలుసుకోండి. అది ఎవరో మనం పిడిపడదు. ఈ రోజు నేను నిలబడుతున్నాను. ఎందుకంటే ఆయన మాట ఎప్పుడు కూడా నేను కాదు అని నేను చెప్పలేను. ఎందుకంటే 2019లో కూడా 2019లో ఆఖరి నిమిషం వరకు కూడా ఆయనకి నాకు ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తున్నాను. నామినేషన్ ఒక్క నిమిషం అమ్మా